నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షల పంపిణీ. సొంత నిధులను ఖర్చు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుమల శ్రీవారిని రాజకీయాలకు వాడొద్దు. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై మాలతీ రాణి ఫైర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని దూషించడం మానుకోవాలంటూ హితవు. జమ్మలమడుగులో 25 మందికి అస్వస్థత. నీటి కాలుష్యమే కారణమంటూ కన్నెలూరు నేతాజీ నగర్ ప్రజల ఆరోపణ. అన్నమయ్య జిల్లా మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులను మహాత్మా గాంధీ స్ఫూర్తిగా గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రాయచోటిలోని పారిశుద్ధ్య కార్మికులకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని రాయచోటి పట్టణంలో గత సంవత్సరాలుగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో మేమున్నామంటూ స్వచ్ఛతకు ముందడుగు వేస్తూ రాయచోటి పట్టణాన్ని, మున్సిపాలిటీ పరిధిని చక్కగా సుందరంగా చేసిన మున్సిపల్ కార్మికులకు ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి గారి మీద ఉన్న ట్రస్ట్ పేరుతో నా వంతుగా ఒక జత బట్టలు, పాదరక్షకులు ఇవ్వడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా వంతుగా వాళ్ళ కుటుంబాల్లో ఒక భాగస్వామ్యమై వాళ్ళ సంతోషంలో పాల్పంచుకునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీజీ గారి సిద్ధాంతం అహింస ఒక పక్కలైతే, రెండవది స్వచ్ఛత. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని ఆ రోజు గాంధీజీ చెప్పడం జరిగింది. మన ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నగరాల్లో అయితేనే, గ్రామసీమల్లోనైతేనే ఏ విధంగా స్వచ్ఛతకు ముందడుగు వేసి ఒక అలంకారప్రాయమే కాకుండా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నీట్గా ఉండాలని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దాన్ని గాంధీజీ జన్మదినమైన ఈ రోజున ఇక్కడ రాయచోటి పట్టణంలో జరుపుకోవడం కూడా మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, తెలుగుదేశం పార్టీ మా నాయకులకు, అలాగే పాత్రికేయులకు, అలాగే పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి మరొక్కసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సైకత శిల్పి గేదెల హరికృష్ణ కొత్తమ్మ తల్లికి ఇరువైపులా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెమ్మనాయుడు చిత్రాలను రూపొందించారు. ఈ నేపథ్యంలో ఇసుకతో చేసిన సైకత శిల్పాన్ని చూడడానికి భక్తులు బారులు తీరారు. అనంతరం సైకత శిల్పి హరికృష్ణను పలువురు అభినందించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కోరారు. శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత అయినా రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డులో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఏదైనా కల్మషం ఉందా లేదా? వాస్తవం ఏంటంటే బయట నెయ్యి కిలో 700 రూపాయలు అవుతుంది. మార్కెట్లో మనం కొనాలి నెయ్యి అంటే 700 రూపాయలు. తెలియ తక్కువ బోర్డు, టీటీడీ బోర్డు దాన్ని చీప్గా కొన్నది. 300 రూపాయలకి 310-20 రూపాయలకు కొన్నది. మనం ఆలోచిద్దాం. 700 రూపాయలు చేసే నెయ్యిని 300 రూపాయలు కొంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా? రాదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరు పెట్టి 300 రూపాయలకు కొన్నారు. కల్తీ ఉంది, అనుమానం లేదు. వంట నూనె 250 రూపాయలు.
మీకు ఆవు నెయ్యి 700 320కి ఎంత వస్తుంది? చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అదేదో పెట్టారు, అది గుడ్డు మాంసం పెట్టారు, చేపలు పెట్టారు. ఇది అబద్ధం. చంద్రబాబు నాయుడు చెప్పింది అర్ధరహితం, దీంట్లో నిజం లేదు. కాకపోతే కల్తీ నూనె ఉంది, నూనె కలిపారు, నెయ్యి పేరు పెట్టారు, అమ్మేశారు. తప్పు అంతకు ముందున్నటువంటి ధర్మకర్త మండలి టీటీడీ బోర్డు తప్పు. అతనికి పాలన గురించి నెయ్యిని గురించి బాగా తెలుసు కాబట్టి రాగానే నరం పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నరం పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాస్తో కోస్తో పడిపోయింది కింద. ఈ పనికి మాలిన రాజకీయాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆపాలని చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెచ్చగొడతా ఉంది. తప్పు మీరు చేస్తుండేది. ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు. భారతీయ జనతా పార్టీ మీ రాజకీయ ప్రయోజనాల కొరకు రెచ్చగొట్టొద్దు. చంద్రబాబు నువ్వు సైలెంట్గా ఉండవయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడేమో మంచిగానే జరుగుతూ ఉంది. కొంచెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్నారు, అమ్మా నాయన పెట్టే భోజనం చేస్తున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా మారుతున్నారు. నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు. చదువుకున్న వాళ్ళంతా ఆకలితో నిద్రపోతున్నారు. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు, నీ తరం కాదు, మీ నాయన కూడా చేయలేడు దీన్ని. చంద్రబాబు నాయుడిని తిరుపతి పైన, తిరుమల పైన రాజకీయాలు ఆపమని నేను అడుగుతున్నా. నాకు బాగా తెలుసో తెలియకో మాట్లాడేసావు, తొందరపడ్డావు. నిన్న సుప్రీంకోర్టులో నీకు మొట్టికాయలు వేశారు, బాగా పడ్డాయి నీకు. మరి అంతకుముందు చేసిన వాళ్ళు కూడా తప్పే, వాళ్ళ పేర్లు నేను చెప్పడం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి కూడా విపరీతమైన తప్పులు చేసేది. టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు. 500 రూపాయల టికెట్ని 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. మరి ఇంకా చాలా పొరపాట్లు చేశారు. దేవుడు డబ్బుని నష్టం చేయకుండా జాగ్రత్తగా పెడితే బాగుంటుంది. ఇక నుంచి వచ్చేటువంటి లడ్డు పవిత్రమైన లడ్డు వచ్చేట్టుగా చూస్తామని తెలియజేస్తూ, ఆర్టీసీలో మహిళలందరికీ ఉచితంగా ఇస్తా అన్నాడు. నువ్వు ఎప్పుడు ఇస్తావు చంద్రబాబు? చెప్పు, ఇది చెప్పు. లడ్డు సంగతి మాకు వదిలిపెట్టి మేము చూసుకుంటాం, మేము పవిత్రమైన లడ్డు వచ్చేట్టు చేస్తాం. ఆర్టీసీలో నువ్వు మహిళలను ఎక్కిస్తా అన్నావు. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కిస్తూ ఉంది, ఆడ తెలంగాణలో ఎక్కిస్తూ ఉంది. నువ్వు ఎక్కిస్తానన్న మహిళలకి ఎప్పుడు ఎక్కిస్తావు, ఎన్ని రోజుల్లో ఎక్కిస్తావు? ఈ సంగతి నువ్వు రేపు తిరుపతికి వచ్చినప్పుడు చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరిపై రోజా వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ మాలతీరాణి పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో తన నివాసం వద్ద ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. అధికారంలో ఉండగా తిరుమల శ్రీవారి పేరు చెప్పి మాజీ మంత్రి రోజా, మాజీ సీఎం జగన్ డబ్బులు దండుకున్నారని మాలతీరాణి ఘాటు ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అయినటువంటి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి మీద మాజీ మంత్రి రోజా చేసినటువంటి ఒక వీడియోని చూడటం జరిగింది. అమ్మ రోజా, మీరు కనీస ఇంగితంతో మాట్లాడుతున్నారా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో అనేక కుంభకోణాలు మేము చూస్తాం. కానీ ప్రతి 15 రోజులకి కూడా 60 మందిని తీసుకొచ్చి టికెట్లు లేకుండా లక్షల డబ్బు వాళ్ళ దగ్గర కాజేసి తిరుపతి దర్శనాల పేరుతో శ్రీవారికి రావాల్సిన డబ్బులన్నీ కూడా నువ్వు అతి పెద్ద స్కామ్ చేసి, అంత పెద్ద భారీ కుంభకోణం నువ్వు చేసి, నువ్వు తిరుపతి దర్శనం గురించి, తిరుపతి పవిత్రత గురించి, తిరుపతిలో లడ్డూ గురించి నువ్వు మాట్లాడటానికి ఏమైనా అర్హత ఉందని మేము అడుగుతున్నాం. చాలా సీనియర్ నాయకులుగా, అలాగే మంత్రిగా, సీఎం గా కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి సీనియర్ నాయకులు. వారికి విశ్వసనీయమైన సమాచారం ఉండబట్టే ఆయన మాట్లాడారనేది ఆవిడ యొక్క అభిప్రాయాన్ని పురంధరేశ్వరి గారు తెలియజేయడం జరిగింది. నువ్వు దానికి మసిబుసి మారేడికాయ చేసి వక్ర భాషను తీసుకొస్తావు. సీఎం చంద్రబాబు గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పురంధరేశ్వరి గారు అన్నారంటాం పూర్తిగా అవాస్తవికత. ఎందుకంటే నువ్వు మాజీ సీఎం కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత పైశాచికమైన పనులు చేయడానికి కూడా గతంలో నీ ప్రెస్ మీట్లు ప్రతి ఒక్కళ్ళని కూడా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడిన దుర్భాషలే మేము చూస్తున్నాం. కనీసం భార్యతో రాకుండా
తిరుపతికి స్వామివారికి వస్త్రాలు ఇచ్చే విషయంలో ఒంటరిగా వచ్చిన మరి మాజీ సీఎం గారి గురించి మీకు ఎప్పుడు ఏమి అనిపించలేదా? ప్రసాదం పెడితే ఒకసారి వాసన చూసి టిష్యూతో చూసి పక్కన పారేసే విషయంలో నీకు ఎప్పుడు కూడా అపవిత్రత అనిపించలేదని మేము ప్రశ్నిస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు గారిని, పురంధరేశ్వరి గారిని నువ్వు నోటికి వచ్చినట్టు అదే పనిగా కూర్చొని నువ్వు ఖాళీగా మాట్లాడుతూ కూర్చుంటే ఎవ్వరు ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే మీకు పూర్తిగా బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టే విషయం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కసరత్తు చేస్తున్నట్టు టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలులోని స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఉండవల్లి బాలానందం మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని తన విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత లిస్టు మందే సుమారు 3 లక్షల పైబడి ఓట్లు ఇది వరకు గ్రాడ్యుయేట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా నియోజకవర్గాలుగా విడదీసి మాకి అందరికీ కూడా ఎవరి కావాలని పంపిస్తే పాత లిస్టు వల్ల ఇప్పుడు ఉపయోగం ఉండదు. కాకపోతే పాత లిస్టు వల్ల ఆ ఓట్లు పలానా ఓట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మళ్ళా ప్రతి ఓటు కూడా మనం పూర్తి చేసేవలసిందే. దానికి కావాల్సినటువంటి అర్హత కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్న సమర్థత ఈ రాష్ట్రాన్ని ఆయనైతేనే బాగు చేయగలడు. ఆయనైతేనే మరి ఈ రాష్ట్రాన్ని యువత కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారులు కానీ ఎవరికైనా మరి భరోసా వస్తుందని ఉద్దేశంతో మరి అన్ని వర్గాలు కూడా మరి ఏకకాల మీదకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మరి ఈరోజు సంబంధించడం జరిగింది. మన అందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఒకే సీఎం అవడం అయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అది కూడా తెలుగుదేశం ఉమ్మడి ఎక్కువ మెయిన్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం ఈరోజు సెంట్రల్ లో ఎంపీలు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది. ఆ విధంగా మరి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నిధులు ఎలా తీసుకురావాలి, నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలను కూడా మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక అవగాహన ఉన్న వ్యక్తి. మరి ఉమ్మడి జిల్లాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోయే జనవరి, ఫిబ్రవరిలో 2025లో జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్కి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ అభ్యర్థి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఆ సహకారంతో నన్ను అభ్యర్థిగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ 35 నియోజకవర్గాల్లో మరి ఎలక్షన్ జరుగుతుంది. ఫస్ట్ టైం మరి అన్నగారు ఎంతో ప్రేమతో తమ్ముడు రేపు మా నియోజకవర్గం మన కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం ఉంది, దీనికి రావాలని కోరడం. మరి నేను విజయవాడలో ఉండి తప్పనిసరిగా కార్యక్రమాన్ని పాల్గొనడానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.